హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన వీడియోలో రంజాన్ స్పెషల్గా చికెన్ హలీంని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ ఎర్రపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ రైస్, అలాగే ఒక స్పూన్ జీడిపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను చికెన్ని ముందుగానే నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక బగారా స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మరొక 1 మినిట్ వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా నీట్గా కడుక్కున్న చికెన్ని దాంట్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ దాంట్లో వేసుకొని మరొక 10 నిమిషాల పాటు వేగనిచ్చుకొని నీళ్లు పోసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక చికెన్ని ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ల గీని, నేను చూపిస్తున్న మసాలా పౌడర్లని, వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న జీడిపప్పును దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి సర్వింగ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన మీ ఇంట్లో తయారు చేసుకున్న హలీం రెడీ. ఈ హలీంతో బాయిల్డ్ ఎగ్ సర్వింగ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు నచ్చిన హలీం కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.